చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనకి ఎక్సైజ్ 1Dలో మనకి ఎక్సైజ్ 1D ఎక్సైజ్ 1Dలో మనకి రోమన్ 3లో క్వశ్చన్ నెంబర్ 2 అయింది. క్వశ్చన్ నెంబర్ 3 చదువుమా. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే tangents draw to the circle x square plus y square is equal to 16 from the point P 3,5. Find the area of the triangle formed by these tangents and the chord of contact of P. చూడండి అక్కడ ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. అలాగే ఇంకేమైనా ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ P 3,5 అంటే ఇక్కడ టాంజెంట్ డ్రా చేశాడు. అంటే అవుట్ సైడ్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ ఇక్కడ ఉంది. ఈ అవుట్ సైడ్ పాయింట్ P అనే పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేసాం. ఈ 2 టాంజెంట్స్ డ్రా చేస్తే ఇక్కడ ఈ 2 పాయింట్స్ యాడ్ చేస్తే వచ్చే లైన్ ఏమైంది? కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, కార్డ్ ఈక్వేషన్. ఈ కార్డ్ ఈక్వేషన్ ఏమైతుంది? వీడు అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఏంటి? 2 టాంజెంట్స్ అలాగే కార్డ్ ఈక్వేషన్. ఈ 2 టాంజెంట్స్ కార్డ్ ఈక్వేషన్ ఏంటి? ఫార్మ్డ్ ఏ ట్రయాంగిల్. ఈ ఫార్మ్డ్ ఏ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకేమైనా ఇక్కడ టాంజెంట్ ఈక్వేషన్ కూడా కావాలన్నాడు. మరి ఇక్కడ చిన్న మిడిల్ ఏంటిది? సెంటర్. మిడిల్ సెంటర్ అండి. మరి పాయింట్ నేను దీనికి ఏంటి? ఇక్కడ పెర్పెండిక్యులర్ లైన్. ఇక్కడ ఈ యొక్క కార్డ్ ఈక్వేషన్ సింబల్ ఏంటి? QR. ఇక్కడ మిడిల్ పాయింట్ పెర్పెండిక్యులర్ ఉంది కదా, ఇక్కడ సింబల్ ఏంటి? L. అంటే కార్డు మీద ఏమవుతుంది? P నుండి డ్రా చేసిన పెర్పెండిక్యులర్ లైన్ ఉంది. P నుండి డ్రా చేసిన పెర్పెండిక్యులర్ లైన్ ఈ కార్డ్ ఈక్వేషన్ ఎక్కడ టచ్ చేస్తుంది? సమ్ L. అదేది పెర్పెండిక్యులర్ లైన్. అలాగే C2 పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి? ఇక్కడ సెంటర్ టు కార్డ్ ఈక్వేషన్. సెంటర్ టు కార్డ్ ఈక్వేషన్ ఏంటి? సింబల్ P. P అంటే మీనింగ్ ఏంటి? ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు గివెన్ లైన్. ఆ గివెన్ లైన్ అంటే కార్డ్ ఈక్వేషన్ అవచ్చు, పోలార్ ఈక్వేషన్ అవచ్చు. ఇక్కడ P మీనింగ్ ఏమో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ మీనింగ్ ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్కడ L పాయింట్ కావాలి. అంటే P to L అనేది ఏమవుతుంది? పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే స్లోప్ వాల్యూ కట్టొచ్చు. అనేది ఏంటి? 2 పాయింట్స్ యూజ్ చేసుకొచ్చుకుంటామే. ఫస్ట్ గివెన్ తీసుకున్నామా. గివెన్ సర్కిల్ ఈజ్ x square plus y square is equal to 16. మరి ఏ ఫార్ములా ఉంది? ఇక్కడ x square plus y square r square. మరి x square plus y square కూడా r square అయితే ఇక్కడ r ప్లేస్ ఉన్న వాల్యూ ఎంత అవుతుంది? అంటే కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏ ఫార్ములాతో కంపేర్ చేసుకున్నారో కంపేరింగ్ విత్ x square plus y square is equal to r square. therefore r is equal to ఎంత అవుతుంది? 4. r వాల్యూ 4 వచ్చింది. మరి ఇంకేం కావాలి? ఇక్కడ సెంటర్ కావాలి. సెంటర్ ఏమవుతుంది? సెంటర్ C is equal to 0 0. స్టాండర్డ్ ఫామ్ ఏదైనా కూడా సెంటర్ ఏమవుతుంది? x square plus y square మోడల్ కాబట్టి సెంటర్ ఏమవుతుంది? ఇక్కడ 0 0. ఇంకేం కావాలి? ఇక్కడ మనకి పోలార్ ఈక్వేషన్ కావాలి. పోలార్ ఎక్కడ కావాలి? విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. అంటే గివెన్ సర్కిల్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడమ్మా. The equation of the chord at P 3,5 with respect to S is equal to 0. S is equal to 0 అంటే గివెన్ సర్కిల్ అని ఈజ్ దానికి ఉన్న ఫార్ములా ఇక్కడ S1 is equal to 0. మరి గివెన్ సర్కిల్ ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి x స్క్వేర్ కి ఏమవుతుంది? x1 ప్లస్ y స్క్వేర్ కి y1. ఆ రైట్ సైడ్ 16, రైట్ సైడ్ 16 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది? -16 is equal to 0.
మన దగ్గర పాయింట్ సెట్ చేస్తే పాయింట్ ఏమో ఇక్కడ పీ పాయింట్ 3,5 కాబట్టి x ఇంటూ x1 పాయింట్ ఎంత 3 ప్లస్ y ఇంటూ y1 పాయింట్ ఎంత 5 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ 0. ఫైనల్ వాల్యూ చూడండి ఇక్కడ 3 ఇంటూ x ఎంత అవుతుంది 3x 5 ఇంటూ y 5y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ మనకి ఏమవుతుంది పోలార్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు పోలార్ ఈక్వేషన్ అయిపోయింది అక్కడతో. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ కావాలి. ట్రయాంగిల్ మనకి ఏమైంది ఇక్కడ ఏరియా ఫామ్ చేయమన్నాడు. మరి ఏరియా ఫార్ములా ఏంటి జనరల్గానే హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఫార్ములా ఏంటి ఇక్కడ బేస్ ఇంటూ హైట్. మరి అక్కడ బేస్ అనేది ఏమవుతుంది ఇక్కడ బేస్ తీసుకున్నప్పుడు ఇక్కడ బేస్ క్యూఆర్ అవుతుంది అంటే హాఫ్ క్యూఆర్ ఇంటూ హైట్ ఎంత పిఎల్. హైట్ ఏమవుతుంది ఇక్కడ పిఎల్ అంటే హైట్ పిఎల్ అయింది. అలాగే మనకి క్యూఆర్ ఏమో బేస్ అయింది. క్యూఆర్ అంటే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా డిస్టెన్స్ అనేది ఏమవుతుంది లెంత్ ఆఫ్ ది కార్డు. ఇక్కడ క్యూఆర్ మీనింగ్ ఇక్కడ క్యూఆర్ అనేది లెంత్ ఆఫ్ ది కార్డు. లెంత్ ఆఫ్ ది కార్డు. మరి అక్కడ పిఎల్ మీనింగ్ ఏంటి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ క్యూఆర్ ఏమో లెంత్ ఆఫ్ ది కార్డ్ అవుతుంది. పిఎల్ ఏమవుతుంది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలాగా P2 QR అంటే క్యూఆర్ లైన్ ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ కార్డ్ ఈక్వేషన్ ఉంది. ఈ కార్డ్ ఈక్వేషన్ మనకి ఏం కావాలి ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఒకసారి చూడమ్మా D ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ PL కట్టండి. PL ఈజ్ ఈక్వల్ టు ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ from point ఎక్కడ P from P 3,5 to the line లైన్ ఈక్వేషన్ ఎక్కడ ఉంటుంది 3x plus 5y minus 16 to the line 5x plus 3x plus 5y minus 16 is equal to 0. ఒక పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా కావాలి. ఇందువల్ల పిఎల్ అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ పిఎల్ మీనింగ్ ఏంటి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ విత్ దేని మీద కావాలి ఇక్కడ కార్డ్ కావాలి. కార్డ్ ఈక్వేషన్ ఎంత వచ్చింది ఇక్కడ 3x plus 5y minus 16 వచ్చింది కాబట్టి ఇక్కడ ఫ్రమ్ P టు లైన్ ఎంత 3x plus 5y minus 16 అప్లై చేయండి అమ్మా. మాడ్యులస్ పాయింట్ 3 ఇంటూ x పాయింట్ ఎంత 3 ప్లస్ 5 ఇంటూ y పాయింట్ ఎంత 5 మైనస్ 16 ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ ఎక్కడ 3 స్క్వేర్ మరి y కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 5 స్క్వేర్. నెక్స్ట్ అన్నమా మల్టిప్లికేషన్ చేస్తే 3 3 జరుగుతా 9 ప్లస్ 5 5 25 మైనస్ 16 హోల్ డివైడెడ్ బై ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 5 స్క్వేర్ ఎంత అవుతుంది 25. దేర్ఫోర్ ఇక్కడ పిఎల్ వచ్చింది కాబట్టి పిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ చూడమ్మా 25 ప్లస్ 9 ఎంత 25 ప్లస్ 9 ఏమో 34 నుంచి 16 క్యాన్సిల్ అయింది ఎంత అవుతుంది 18 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 34. ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఏమీ లేవు కాబట్టి 18 బై స్క్వేర్ చూడండి ఇక్కడ పిఎల్ వాల్యూ వచ్చింది. ఇంకేం కావాలి మనకి ఫార్ములా హాఫ్ క్యూఆర్ ఇంటూ పిఎల్ అన్నాను. మరి క్యూఆర్ కావాలి. క్యూఆర్ అంటే లెంత్ ఆఫ్ ది కార్డ్. మరి లెంత్ ఆఫ్ ది కార్డ్ కావాలంటే నాకు ఏమైనా ఇక్కడ ఒక ఫార్ములా మనకి ఇక్కడ కార్డ్ ఈక్వేషన్ క్యూఆర్ ఉంది. ఈ క్యూఆర్ అనే వాల్యూ కావాలంటే దీనికి ఏం కావాలి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఎక్కడ సెంటర్ అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి కావాలి C2 లైన్. అందువల్ల ఇక్కడ ఫార్ములా ప్లేస్ పెడుతున్నామా సరే P ఈజ్ ఈక్వల్ టు స్మాల్ p ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడండి ఇక్కడ స్మాల్ p ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ small p is equal to the perpendicular distance ఎక్కడికి from center C 0 to దేని మీద కార్డ్ ఈక్వేషన్ ఎక్కడ వెళ్తుంది సో 3x plus 5y minus 16 is equal to 0. therefore modulus ఇక్కడ పాయింట్ ఏమో 3,5 సెపరేట్ చేసాం. ఇక్కడ పాయింట్ ఎంత సరే సెంటర్ 0 0 కాబట్టి
3 into 0 plus 5 into 0 minus 16 is divided by square root of 3 square plus 5 square. ఫైనల్ వెళ్తున్నామా? ఇక్కడ ఎలాగ జీరోస్ ఉన్నాయి, 3 zeros 0, 5 zeros 0, ఇంకా టోటల్ ఎంత ఉంది -16 కాబట్టి మాడ్యులస్ -16 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ ఎంత 9, 5 స్క్వేర్ 25, ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది 16 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 34. ఇది దేని వాల్యూ ఇది? దాని ఇంప్లైస్ P is equal to 16 divided by square root 34. P వాల్యూ వచ్చింది. మనకు ఫార్ములా కావాలి కాబట్టి చూడండి, ఫార్ములా ఏంటో ఏర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఏర్ ఆఫ్ ద ట్రయాంగిల్ నేను ఇందాక డయాగ్రామ్ ఫార్మ్ చేశాను నేను. ఇది P పాయింట్, P నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్స్ ఏంటి ఇక్కడ PQ, అనదర్ ట్యాంజెంట్ ఎంత PR. ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే ఏంటిది కార్డు. ఇక్కడ మనకు కావాల్సిన బేస్ ఇది, బేస్ ఎక్కడంతా QR, బేస్ హైట్. ఫార్ములా ప్రెజెంట్ అమ్మా QR కావాలి. దేర్ఫోర్ QR ఈజ్ ఈక్వల్ టు, QR మీనింగ్ ఏమని చెప్పాను ఇక్కడ, QR అనే వాల్యూ కావాలంటే QR ఏంటి ఇక్కడ కార్డు. కార్డ్ అంటే అవుతుంది లెంత్ ఆఫ్ ది కార్డ్. దేర్ఫోర్ QR ఇది కూడా ఏంటి ఇక్కడ లెంత్ ఆఫ్ ది కార్డు, లెంత్ ఆఫ్ ది కార్డు. మరి లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటి 2 into root of r square minus p square. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటి 2 into root of r square minus p square. అక్కడ మీ మీనింగ్నెస్ అర్థం కాదని చెప్పి నేను రాసానంతే. అక్కడ QR అంటే మీకు మీనింగ్నెస్ కొంచెం డౌట్ వస్తుందని చెప్పి QR అంటే మీనింగ్ ఏంటి లెంత్ ఆఫ్ ది కార్డ్. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటి 2 into root of r square minus p square. సబ్స్టిట్యూషన్ చేస్తే 2 into root of r వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 square minus p వాల్యూ 16 divided by root 34 whole square. ఇచ్చానమ్మా. therefore 2 into root of 4 square ఎంత 16 minus p square అంటే ఇక్కడ 16 ఎంత అవుతుంది 256 divided by square root క్యాన్సిల్ అయితే 34. ఎల్సిఎం ఫార్మ్ చేస్తే అవుతుంది 2 into root of ఎల్సిఎం ఎంత 34, 16 34. ఎందువల్ల అక్కడ ఎల్సిఎం 34 కాబట్టి 34 అంటే 16 చేయాలి. 16 34 చేయండి చూడమ్మా. 6 4 jar 24, 2 6 3 jar 18, 8 into 20, 1 4 jar 1 3 jar ఎడిషన్ చేస్తే 4 4 5. ఫైన్ వాల్యూ కట్టుకొని చూడమ్మా 544 మైనస్ 256. సబ్ట్రాక్షన్ చేస్తే ఫైన్ వాల్యూ ఎంత వస్తుంది చూడమ్మా 2 into square root of ఇక్కడ 4 అంటే 14 నుంచి 6 క్యాన్సిల్ అయితే 8, ఇక్కడ 3 13 నుంచి 5 క్యాన్సిల్ అయితే 8, ఇంకా 4 ఉంటుంది 4 నుంచి 2 క్యాన్సిల్ అయితే 2 ఈజ్ డివైడెడ్ బై 34. ఏదైనా కామన్ వాల్యూ క్యాన్సిల్ చేయొచ్చు. కామన్గా క్యాన్సిల్ వాల్యూ ఉందా పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఉందా? పర్ఫెక్ట్ స్క్వేర్ ఎందువల్ల 17 జార్ ఎంత మనకి 289 288. అందువల్ల క్యాన్సిల్ అవ్వదు, కానీ ఏదైనా కామన్ వాల్యూ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. అయితే మనకి రూట్ 34 కావాల్సి వస్తుంది. ఎందువల్ల మనకి పిఎల్ వాల్యూ ఫైండ్ చేసాం. పిఎల్ వాల్యూ వచ్చింది ఇక్కడ పిఎల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది 16 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 34 వచ్చింది. 16 కాదు 18 డివైడెడ్ బై పిఎల్ వాల్యూ ఎంత ఇక్కడ 18 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 34. ఎలాగ స్క్వేర్ రూట్ వాల్యూ అక్కడ అవసరం అవుతుంది కాబట్టి యూజ్ చేసుకోవాలి. అలా ఇక్కడ క్యాన్సిల్ టైప్లో ఏమన్నా చూద్దామా. ఇక్కడ చూడండి 144 2 jar 144 2 jar ఎంత అవుతుంది 288. అందువల్ల చూడండి ఇక్కడ 2 into square root of 144 into 2 divided by 34. ఇక్కడ ఏం టైం క్యాన్సిల్ అవుతుంది 144 వాల్యూ ఎంత 12 కాబట్టి 2 into 12 square root of 2 by root 34. 2 12 jar ఎంత 24 square root of 2 by root 34. ఇదే వాల్యూ ఇది QR. ఇప్పుడు మనకు కావాల్సింది ఏరియా కావాలి. ఏరియా ఆఫ్ దట్ రిక్వైర్డ్ ఏరియా. రిక్వైర్డ్ ఏరియా మీనింగ్ కదా మనకు ఆల్రెడీ డయాగ్రామ్ ఉంది కాబట్టి డయాగ్రామ్ అప్లై చేయండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఏరియా ఫార్ములా ఇక్కడ ట్రయాంగిల్ PQR. ఏరియా ఫర్ ట్రయాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆఫ్ బేస్ ఎంత QR ఇంటూ హైట్ ఎంత PL. బేస్ QR ఇంటూ హైట్ ఎంత PL. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయనమ్మా ఆఫ్ QR వాల్యూ ఎంత
24 into square root of 2 by root 34 into PL value 18 divided by root 34. ఇక్కడ 2 టైమ్స్ ఉందంటే ఏం వస్తుంది 12 టైమ్స్. ఇక్కడ స్క్వేర్ రూట్ చూద్దామా సారీ, రూట్ సింబల్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది బ్యాలెన్స్ 12 ఉంది. 12 ఇంటూ రూట్ టీ ఇంటూ 12 ఇంటూ రూట్ టీ ఇంటూ 18 డివైడెడ్ బై 34. 18 డివైడెడ్ బై 34. ఇందులో ఒక రూట్ సింబల్ ఉంది, రూట్ క్యాన్సిల్ ఎంత వస్తుంది 34 వస్తుంది. దీనికి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఏమవుతుంది స్క్వేర్ రూట్ 2 వేసాను అక్కడ. 18 డివైడెడ్ బై 34. ఏ టైం క్యాన్సిల్ అవుతుంది చూడమ్మా, 2 టైం క్యాన్సిల్ చేశాను. ఎన్ని టైమ్స్ ఇది 17 టైమ్స్. ఇక్కడ 2 టైం ఎన్ని టైమ్స్ 9 టైమ్స్. టోటల్ చూడండి మల్టిప్లికేషన్ అమ్మా 9 12 అంటే 108 అంటే 108 స్క్వేర్ రూట్ డివైడెడ్ బై 17. ఏరియా కాబట్టి ఏమవుతుంది స్క్వేర్ యూనిట్స్. దేర్ఫోర్ మన ఫైనల్ వచ్చింది చూసారు అక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఇది కూడా అంతా 108 రూట్ 2 బై 17. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి మనకి 4th క్వశ్చన్ చూడండి రామన్ 3లో 4th క్వశ్చన్. ఫైండ్ ద locus of the point whose polars with respect to the circles x square plus y square minus 4x minus 4y minus 8 is equal to 0 and second circle చూడండి x square plus y square minus 2x plus 6y minus 2 is equal to 0 are mutually perpendicular. perpendicular. చూడమ్మా 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఆ 2 సర్కిల్స్కి ఓన్లీ 1 పాయింట్ నుంచి ఏం కావాలి పోలార్ ఈక్వేషన్స్ కావాలి. ఓన్లీ 1 పాయింట్ నుంచి పోలార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే ఇక్కడ ఆ 2 ఈక్వేషన్స్ ఏంటి మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్. 2 లైన్స్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అంటే మనకు ఫార్ములా ఉంది. ఏంటో ఫార్ములా చూడండి అక్కడ. ఫస్ట్ లైన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ లైన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ 2 లైన్స్ పెర్పెండిక్యులర్ అనుకోండి. అంటే 2 లైన్స్ కూడా పెర్పెండిక్యులర్ అయినప్పుడు ఫార్మ్ ఏంటి, దీని స్లోప్ ఎంత b1 బై మైనస్ a1 బై b1 ఫస్ట్ స్లోప్ అది. సెకండ్ స్లోప్ ఎంత అవుతుంది -a2 బై b2. మరి టెక్నికల్ కండిషన్ ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -1. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్ ఎంత అవుతుంది -1 అవుతుంది. ఇప్పుడు మైనస్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. a1 a2 డివైడెడ్ బై b1 b2 ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఎంత -1. ఇక్కడ డివైడ్ చేస్తుంది. డివైడ్ రైట్ సైడ్ ఏమవుతుంది a1 a2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b1 b2. ఇది మైనస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ ఎంత 0. అంటే మనం యూజ్ చేసిన కండిషన్ ఏంటి ఇక్కడ ఇది. అంటే 2 లైన్స్ ఫామ్ అయిన తర్వాత ఆ 2 లైన్స్ కూడా మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ కండిషన్ ఏమవుతుంది a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ ఎంత 0కి అప్లై చేసుకుని మనకి ఏం కావాలి ఇక్కడ లోకస్ ఈక్వేషన్ కావాలన్నాడు. given circles are first circle ఎక్కడంట x square plus y square minus 4x minus 4y minus 8 is equal to 0 equation 1. second circle x square plus y square minus 2x plus 6y minus 2 is equal to 0.
ముందు లోకస్ పాయింట్ కావాలి కాబట్టి లెట్ px1y1 let px1y1 be any point on the locus, be any point on the locus, any point on the locus, any point on the locus తీసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి ఫార్ములా పోలార్ ఈక్వేషన్ కావాలండి. therefore the equation of the polar, the equation of the polar, the equation of the polar, polar of polar point anta at px1y1, the equation of polar at px1y1 with respect to the circle, with respect to the circle 1, the circle 1 అంటే ఫస్ట్ లైన్ యూజ్ చేసుకో, ఫస్ట్ సర్కిల్ యూజ్ చేసుకుని పోలార్ ఈక్వేషన్ కావాలంట. మనకి x స్క్వేర్ ఉంది. x స్క్వేర్ అంటే ఏంటి xx1, x స్క్వేర్ అంటే xx1 ప్లస్ y స్క్వేర్ అంటే yy1 మైనస్ 2 ఇక్కడ -4 ఉంది. -4 ఆఫ్ ఎంత -2, -4 ఆఫ్ ఎంత -2 ఇంటూ x ప్లస్ x1 -4 ఆఫ్ -2 ఇంటూ y ప్లస్ y1 -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో సబ్స్టిట్యూషన్ చేయలేదు, కామన్ చేయాలి అంతే. ఒక లైన్ ఈక్వేషన్ మోడల్లో రావాలన్నాడు కాబట్టి x y కాన్స్టెంట్ కావాలి. మరి x y కాన్స్టెంట్ కావాలంటే మల్టిప్లికేషన్ చేయండి. xx1 ప్లస్ yy1 మల్టిప్లికేషన్ చేస్తే -2 ఇంటూ x -2x మైనస్ ఇంటూ ప్లస్ -2x1 -2 ఇంటూ y 2y మైనస్ ఇంటూ ప్లస్ -2y1 -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో x వాల్యూ y వాల్యూ కాన్స్టెంట్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడమ్మా xx1 ఇది -2x కామన్ ఇస్తే ఏమవుతుంది, x వాల్యూ కామన్ ఇస్తే x1 -2 ఇంటూ x, ఇక్కడేమో x1 ఉంది, ఇక్కడ x కామన్ ఇస్తే ఎంత -2 అంటే x1 -2 ఇంటూ x వచ్చింది. నెక్స్ట్ y చూడండి ఇక్కడ y1, ఇది y1 ఇది -2y1 -2y, ఇదేమో y1 అయితే ఇదేమో -2y అయింది కాబట్టి ఇక్కడ కూడా కామన్ ఇస్తే ఏమవుతుంది y1 -2 ఇంటూ y. ఇంకా కాన్స్టెంట్ చేస్తే కాన్స్టెంట్ -2x1 -2y1 -8 -2x1 -2y1 -8 ఇది ఈక్వల్ టు 0. లైన్తో కంపేర్ చేసుకోవాలి కదా, మరి కంపేర్ చేసుకుంటే చూడండి ఏమవుతుందో. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి, థర్డ్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ ఏ టర్మ్ ఇది a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0. వేరేమవుతుంది ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు a1 టర్మ్ ఎంత ఉంది ఇక్కడ x1 -2, అలాగే b1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ y1 -2, c అవసరం లేదు ఇక్కడ మీరు కంపేర్ చేసుకునే ఉపయోగం ఏముంటుంది మనకి. నెక్స్ట్ అన్నమ్మా పోలార్ ఈక్వేషన్ ఫస్ట్ సర్కిల్ ఫార్మ్ చేస్తాం, నెక్స్ట్ సెకండ్ సర్కిల్ చేస్తే ఏమవుతుంది ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్, ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఎట్ పాయింట్ px1y1 with respect to circle 2, with respect to circle 2 అన్న కాబట్టి సెకండ్ సర్కిల్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, సెకండ్ సర్కిల్ ఇక్కడ ఉంది x స్క్వేర్ ఉంది, x స్క్వేర్ అంటే xx1 y స్క్వేర్ అంటే yy1 -2 ఉంది ఇక్కడ, మరి -2 లాఫ్ ఎంత -1, -2 లాఫ్ ఎంత అవుతుంది -1 కాబట్టి -1 ఇంటూ x ప్లస్ x1 నెక్స్ట్ ప్లస్ 6 కాఫ్ ఎంత 3 y ప్లస్ y1 ఇక లాస్ట్ కాన్స్టెంట్ ఎంత -2 ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్ చేయనమ్మా xx1 ప్లస్ yy1 minus 1 into x minus into plus minus x1 plus 3 into y 3y plus 3 into y1 3y1 minus 2 is equal to 0. ఇందులో కామన్ టర్మ్ కానిస్తుంది. ఇందులో ఫస్ట్ xx1 అంటే ఇక్కడ x ఉంది, ఈ టూ టర్మ్స్ కామన్ ఇస్తే x కామన్ తీసారు అనుకోండి x1, ఇక్కడ x కామన్ పోతే ఎంత అవుతుంది 1 ఇంటూ టర్మ్ ఎంతది x, ఏ కామన్ తీసాం ఇక్కడ x టర్మ్ కామన్ తీసాం, x క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత ఉంది x1, x అంటే ఎంత అవుతుంది 1 టైం, దేర్ కామన్ తీసిన వాల్యూ ఎంత ఇక్కడ x. సెకండ్ జన్మ y1 మైనస్ ప్లస్ 3y ఎంత ఇక్కడ, మరి y1 లోనే ఇక్కడ 3y లో కామన్ వాల్యూ ఎంత y కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ y1 ప్లస్ 3 ఇంటూ y, ఇంకా కాన్స్టెంట్ చూడండి -x1 ప్లస్ 3y1 -2 ఈజ్ ఈక్వల్ 0. చలగా ఇక్కడికి 2 లైన్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా కంపేర్ చేసుకోండి. ఈ ఈక్వేషన్ ఇది 4 ఈక్వేషన్ అవుతుంది ఇక్కడ 4, ఇక్కడ కూడా కంపేరింగ్ విత్
comparing with a2x plus of b2y plus c2 is equal to 0, where ikkada terms endama where a2 is equal to x1 minus 1, b2 is equal to y1 plus 3. ఇప్పుడు చూడండి ఇక్కడ అలా పోలార్ ఈక్వేషన్ వచ్చాక ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ ఆర్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అంటే ఏమొచ్చింది ఇక్కడ పోలార్ ఈక్వేషన్ 3 వచ్చింది 4 వచ్చింది ఈ 3 4 యూజ్ చేసుకుని వాడు ఏమన్నాడు మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అవడానికి కండిషన్ అడిగాడు కాబట్టి ఇఫ్ ఈక్వేషన్ 3 and 4 are mutually perpendicular are mutually perpendicular మరి మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అయితే దాన్ని ఏమవుతుంది కండిషన్ దట్ ఇంప్లైస్ a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆల్రెడీ అవి వేసుకున్నాం కాబట్టి కండిషన్ ఏంటి ఇక్కడ a1 a2 ప్లస్ b1 b2 ఈక్వల్ 0 అప్లై చేసుకుంటే ఏమవుతుంది ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయడమా సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది ఫార్ములా ఫస్ట్ a1 వాల్యూ ఎంత ఇక్కడ x1 minus 2 ఇంటూ నెక్స్ట్ a2 వాల్యూ ఎంత ఇక్కడ x1 minus 1 a1 ఏమో x1 minus 2 ఉంది a2 ఎంత ఉంది ఇక్కడ x1 minus 1 ప్లస్ b1 వాల్యూ ఎంత ఇక్కడ y1 minus 2 ఇంటూ b2 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ y1 plus 3 ఈజ్ ఈక్వల్ టు 0 ప్రొడక్ట్ చేయండి ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా x1 into x1 square x1 into minus 1 minus x1 minus 2 into x1 minus 2x1 minus into minus plus 2 1 ja 2 next y1 into y1 square y1 into 3y1 minus 2 into y1 2y1 minus into plus minus 2 3 jar anta 6 final value చూడమ్మా x1 square plus y1 square ఒక ఆర్డర్లో రాయాలి ఇప్పుడు కూడా x square y square కాబట్టి x1 square plus y1 square minus x1 minus 2x1 రెండు కూడా నెగిటివ్ సింబల్స్ కాబట్టి minus 3x1 ఇది ప్లస్ మైనస్ ఉంది ప్లస్ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ 3 టర్మ్స్ 2 టర్మ్ క్యాన్సిల్ అయితే 1 టర్మ్ ఆ 1 టర్మ్ సింబల్ ఏంటి ప్లస్ y1 కాన్స్టెంట్ +2 -6 +2 -6 ఏమవుతుంది -4 ఇది ఈక్వల్ 0 మరి పాయింట్ ఉంది కదా పాయింట్ సబ్ట్రాక్షన్ చేయండి పాయింట్ తీసేస్తే ఏమవుతుంది దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది required equation of the locus of P is point తీసేస్తే ఏమవుతుంది ఫైనల్ వాల్యూ x square plus y square minus 3x plus y minus 4 is equal to 0 సమ్ మనకి ఎంత లెంత్గా ఉంటే అంత మనకి ఏమవుతుంది 7 మార్క్స్ ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఎక్సైజ్ కూడా కేర్ఫుల్గా చూడండి ఏదో కూడా వదలద్దా చల్లమ్మా ఈ ప్రాసెస్లో అయిన తర్వాత నెక్స్ట్ సమ్ చూడండి లాస్ట్ టైం చూడమ్మా ఎక్సైజ్లో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద locus of the foot of the perpendicular drawn from the origin to any chord
of the circle s x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0, which subtends a right angle at origin. चलो सारे అవుట్ సైడ్ పాయింట్ ఏంటి సార్ ఆరిజిన్ పాయింట్ తీసుకున్నాడు అవుట్ సైడ్ పాయింట్ ఆరిజిన్ తీసుకుని ఆరిజిన్ నుంచి 2 టైమ్స్ డ్రా చేశాడు ఈ 2 టైమ్స్ డ్రా చేస్తే ఇది సర్కిల్ 2 పాయింట్స్ కి టచ్ అయినాయి ఈ 2 పాయింట్స్ నేర్చే ఉంది ఇక్కడ కార్డ్ ఈక్వేషన్ ఈ ఓ పాయింట్ నుంచి అంటే ఆరిజిన్ పాయింట్ నుంచి దీనికి పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఏమవుతుంది సమ్ ఎల్ దగ్గర టచ్ అయింది మరి ఇక్కడ క్యూఆర్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే మనకి ఏ విధంగా వస్తుంది ఇక్కడ ఓ పాయింట్ ఉంది అలాగే ఎల్ పాయింట్ మనం తీసుకునేది ఏంటంటే లోకస్ పాయింట్ తీసుకున్నాం లెట్ ఎల్ ఎంత ఇక్కడ ఎక్స్ బి ద పాయింట్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది ఇందులో ఫుట్ అని ఎందుకని ఇక్కడ వన్ అనేది ఇక్కడ 90 degrees టచ్ అవుతుంది మరి 90 degrees టచ్ అయ్యి ఈ లైన్ మీద ఉన్న పాయింట్ ఏమవుతుంది ఫుట్ ఆఫ్ అవుతుంది ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఏదైతే పెర్పెండిక్యులర్ 90 degrees టచ్ అవుతుందో ఆ 90 degrees టచ్ అయ్యే పాయింట్ ఏమవుతుంది ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ అంటే అక్కడ క్యూఆర్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే డైరెక్ట్ క్యూఆర్ ఈక్వేషన్ రాదు అంటే క్యూఆర్ స్లోప్ వాల్యూ కావాలి మరి క్యూఆర్ స్లోప్ వాల్యూ కావాలంటే ఈ పెర్పెండిక్యులర్ టు ఓఎల్ క్యూఆర్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఓఎల్ అంటే ఇక్కడ ఓ పాయింట్ ఆల్రెడీ ఉంది 0 మరి ఓ పాయింట్ 0 ఉంది అలాగే పాయింట్ ఫుట్ ఆఫ్ ది వాల్యూ తీసుకున్నాం ఎక్స్ వాగాను ఇక్కడ ఓఎల్ కట్టామనుకోండి ఓఎల్ స్లోప్ కడితే అవుతుంది స్లోప్ ఆఫ్ ఓఎల్ కడితే ఈ పెర్పెండిక్యులర్ టు క్యూఆర్ ఈ పెర్పెండిక్యులర్ క్యూఆర్ అంటే అవుతుంది పెర్పెండిక్యులర్ స్లోప్ ఫామ్ అవుతుంది మరి పెర్పెండిక్యులర్ స్లోప్ ఉంది పాయింట్ లేదంటే ఫార్మ్ ఏంటిది y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ లైన్ ఈక్వేషన్ వస్తుంది లైన్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ 90 degrees టచ్ అవుతుంది కాబట్టి హోమోజైజేషన్ చేయాలి మరి హోమోజైజేషన్ ఏం చేయాలి ఇక్కడ గివెన్ సర్కిల్ చేయాలి గివెన్ సర్కిల్ దేన్ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ క్యూఆర్ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ కార్డ్ ఈక్వేషన్ దాని మోడల్ చూడమ్మా సరే let L, X1, Y1 be the foot of the perpendicular drawn from origin to s is equal to 0 అలా కార్డ్ అన్నప్పుడు కార్డ్ ఈక్వేషన్ చూడండి సరిపోతుంది అక్కడికి లెట్ పాయింట్ తీసుకున్నాం x1 y1 గివెన్ పాయింట్ ఏముంది ఇక్కడ ఆరిజిన్ ఉంది అలాగే గివెన్ పాయింట్ చూడండి ఇక్కడ గివెన్ ఆరిజిన్ ఇది కూడా ఎంత 0 అంటే ఓ గివెన్ ఆరిజిన్ ఓ ఈజ్ ఈక్వల్ టు 0 ఓ పాయింట్ ఎంత ఎల్ పాయింట్ ఎంత కాబట్టి ద ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఓఎల్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఓఎల్ అంటే ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది ఇక్కడ మీరు సబ్స్టిట్యూషన్ చేయవలసిన పని లేదు అప్లై చేసుకోండి ఏంటి ఇక్కడ ఓన్లీ వేరియబుల్ వన్ కోఆర్డినేట్ ఉంది కాబట్టి y ఇక్కడ ఏంటి ఫార్ములా y కోఆర్డినేట్ బై x కోఆర్డినేట్ కూడా ఏమవుతుంది మైనస్ y1 బై x1 స్లోప్ ఆఫ్ ఓఎల్ ఎంత అవుతుంది ఇక్కడ స్లోప్ ఆఫ్ ఓఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మైనస్ y1 బై x1 కానీ కండిషన్ ఏంటి దేర్ కార్డ్ ఏమవుతుంది సిన్స్ QR perpendicular OL since QR perpendicular OL మరి QR perpendicular OL కాబట్టి therefore slope of QR is equal to formula ఏంటి -1/m ఫార్ములా ఇక్కడ
స్లోప్ ఆఫ్ క్యూఆర్ కావాలి. ఎలా కావాలి? ఎందుకు కావాలా? స్లోప్ ఆఫ్ ఓఎల్ ఫామ్ చేసాం, డైరెక్ట్ గా కార్డ్ ఈక్వేషన్ ఫామ్ చేయలేం. డైరెక్ట్ గా కార్డ్ ఈక్వేషన్ ఫామ్ చేయక ముందుకు ఏం చేసి ఇక్కడ ఓఎల్ ఫామ్ చేసాం. ఓఎల్ అంటే కదా స్లోప్ కట్టాం. ఈ స్లోప్ అనేది ఏమవుతుంది? పర్పెండిక్యులర్ టు క్యూఆర్. ఇది పర్పెండిక్యులర్ టు క్యూఆర్ కాబట్టి క్యూఆర్ పర్పెండిక్యులర్ ఓఎల్ అని అప్లై చేస్తాం. ఇక్కడ స్లోప్ ఆఫ్ క్యూఆర్ కూడా ఫార్మ్ ఏంటి? -1/m. m అంటే ఇక్కడ ఏంటి? స్లోప్ కాబట్టి సో అప్లై చేయండి మా. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/m ఫార్ములా ఎంత? -y1/x1. ఈ మైనస్ మైనస్ ఎంత? ప్లస్ అవుతుంది. ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు x1/y1. అక్కడ స్లోప్ వచ్చింది. మనకి ఏం కావాలి? ఇక్కడ ఈక్వేషన్ కావాలి. ఏంటి ఈక్వేషన్? అది కార్డ్ ఈక్వేషన్ కావాలి. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ QR is ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ QR is. మరి QR అంటే అట్లా 2 పాయింట్స్ ఉండాలి. మన దగ్గర 2 పాయింట్స్ లేవు, ఓన్లీ 1 పాయింట్ ఉంది. ఓన్లీ 1 పాయింట్ ఏంటి? ఇక్కడ L. అండ్ స్లోప్ ఏంటి? ఇక్కడ పర్పెండిక్యులర్ స్లోప్. ఫార్ములా ఏంటి? y - y1 ఈజ్ ఈక్వల్ టు m × x - x1. ఈ ఫార్ములా యూజ్ చేస్తే y మైనస్ మనం యూజ్ చేసే పాయింట్ x1 y1 కాబట్టి అదే యూజ్ చేయండి. ఇక్కడ y - y1 ఈజ్ ఈక్వల్ టు m పాయింట్ ఎంత? x1 / y1 × x - x1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ డివైడ్ చేస్తే లెఫ్ట్ వస్తే మల్టిప్లికేషన్ కాబట్టి y1 - y1² ఈజ్ ఈక్వల్ టు x1 × x అంటే x1 - x1 × x1 x1². అయితే మన రూల్ ప్రకారం ఇప్పుడు కూడా x టర్మ్ కావాలి. x ఎప్పుడు పాజిటివ్ అవ్వాలి, కానీ ఇక్కడ x పాజిటివ్ ఉంది ఆల్రెడీ. అందువల్ల ఈ టర్మ్స్ అన్ని వచ్చింది. ఇక్కడ ఇది మైనస్, ఈ మైనస్ ఇది వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ వల్ల రైట్ సైడ్ ఏమవుతుంది? మైనస్. దేర్ఫోర్ చూడండి ఇక్కడ x1 - y1 ఈజ్ ఈక్వల్ టు x1 ఉంది. ఈ ప్లస్ వల్ల ఎక్కడికి అవుతుంది? మైనస్. ఇది మైనస్ ఇక్కడికి వస్తే అవుతుంది ప్లస్ కాబట్టి x1² - y1². ఒకసారి చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా వేసాను కూడా. ఆ మిస్టేక్ మీకు అంతగా గమనించలేదు. ఓఎల్స్ పెట్టండి. ఇక్కడ ఓఎల్ కట్టినప్పుడు మనం జనరల్గా ఫార్ములా -a/b అప్లై చేస్తాం. ఇక్కడ మైనస్ రాదు. ఎందుకు రాదంటే పాయింట్ ఏంటి? y2 - y1 / x2 - x1. మరి అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఒక పాయింట్ 0 0. ఇంకేంటి? y2/x2. y2/x2 అంటే ఇక్కడ సింబల్ ఏమవుతుంది? మైనస్ రాదు. ఇక్కడ మైనస్ రాదు కాబట్టి ఇక్కడ మైనస్ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఇక్కడ ఏమవుతుంది? స్లోప్ వాల్యూ మైనస్. స్లోప్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ మైనస్. ఇక్కడ ఏమవుతుంది? సింబల్ మైనస్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఏమవుతుంది? చూడండి ఈసారి -x1/y1 కాబట్టి మైనస్. ఇది మైనస్ ఇంటూ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. ఇప్పుడు చూడండి ఇది మైనస్. ఈ మైనస్ వాల్యూ లెఫ్ట్ వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇది మైనస్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ప్లస్. అంటే ఫైనల్ వాల్యూ అవుతుంది ఇక్కడ x1 + y1 ఈజ్ ఈక్వల్ టు x1² + y1². ఇక్కడ హోమోజనైజ్ చేయాలి. మరి హోమోజనైజ్ రైట్ సైడ్ ఉండాలి, ఓన్లీ 1 ఉండాలి. రైట్ సైడ్ వాల్యూ ఓన్లీ 1 ఉండాలంటే ఎలా అప్లై చేస్తుంది? ఇక్కడ x1 + y1 ఈజ్ ఈక్వల్ టు x1² + y1² × 1. కామన్ వాల్యూ ఎంత అవుతుంది? ఇంటూ 1 అవుతుంది. డివైడ్ చేయడం ఎందుకు? మనకి డివైడ్ చేసి కావాలి. డివైడ్ విత్ x1² + y1² రిటర్న్ చేయొచ్చు, కానీ అవసరం లేదు. ఇక్కడ ఇంటూ 1 రాసాం అనుకోండి, ఇది మల్టిప్లై ఎట్కొస్తే అవుతుంది? డివైడ్. దేర్ఫోర్ ఫైనల్గా ఏమవుతుంది? ఇక్కడ x1 + y1 / x1² + y1² ఈజ్ ఈక్వల్ ఎంత? 1. ఇది ఈక్వేషన్ ఏంటి? 1. ఇక్కడ గివెన్ సర్కిల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు అప్లై చేస్తాను చూడండి. ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది. ఇప్పుడు ఈక్వేషన్ 2 చూడండి సార్. గివెన్ సర్కిల్ ఇక్కడ సరి చూసుకున్నామా? ఇక్కడ నేను మైనస్ అప్లై చేసిన ఫార్ములా మనకి y2 - y1 / x2 - x1 కాబట్టి ఇక్కడ మైనస్ రాదు. ఇంకా ఇక్కడ మైనస్ రాకపోతే ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఇంటూ కాబట్టి -x1/y1. చూడండి సార్, ఈక్వేషన్ 1 వచ్చింది. గివెన్ సర్కిల్ ఈజ్ గివెన్ సర్కిల్ ఉంది ఇక్కడ x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ ఇది 2. ఇప్పుడు ఈక్వేషన్ 2ని హోమోజనైజ్ చేయాలి. దేర్ఫోర్ నౌ హోమోజనియస్ ఈక్వేషన్ 2ను హోమోజనైజ్ చేయాలి. దేని తీసుకునే? విత్ ద హెల్ప్ ఆఫ్ equation 1 with the help of equation 1 యూజ్ చేస్తే చూడండి సరే వస్తుందో.
చూడండి సెకండ్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ స్క్వేర్ టర్మ్స్ ఎక్కడ అప్లై చేయకూడదు, స్క్వేర్ టర్మ్స్ ఇప్పుడు కూడా అప్లై చేయకూడదు, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అలాగే ఉంటాయి. ప్లస్ ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాబట్టి 2gx ఎక్స్ టర్మ్ ప్లస్ 2fy ఇంటూ ఈ రెండింటికి కామన్గా ఉన్నది ఎంత ఇంటూ 1 మరి ఇంటూ 1 కామన్ ఈక్వేషన్ డైరెక్ట్గా 1 అప్లై చేశాను. సెపరేట్గా రాసి కన్నా కంబైన్గా రాసాం అనుకోండి మనకి మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి 2gx ప్లస్ 2fy ఇంటూ ఇక్కడ ఎక్స్ టర్మ్ వై టర్మ్ కానీ ఇంటూ 1 ప్లస్ కాన్స్టెంట్ ఎంత అక్కడ సి ఇంటూ 1 స్క్వేర్ కాన్స్టెంట్ టర్మ్కి ఇప్పుడు కూడా ఏమవుతుంది 1 స్క్వేర్ యాడ్ అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి కాన్స్టెంట్ సి ఇంటూ 1 స్క్వేర్ ఎక్స్ వై అంటే ఏమవుతుంది ఇంటూ 1 అప్లై అవుతుంది. therefore x square plus y square plus 2gx plus 2fy into 1 అంటే వాల్యూ ఎంత ఇక్కడ 1 అంటే వాల్యూ చూడండి ఇక్కడ x1 plus y1 divided by x1 square plus y1 square తర్వాత ప్లస్ c into x1 plus y1 divided by x1 square plus y1 square whole square is equal to 0 ఇప్పుడు దీన్ని సింపుల్గా చేయాలి చూడండి సార్ మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ రెండింటిలో కామన్ పాయింట్ 2 ఉంది కాబట్టి నెక్స్ట్ తీసుకున్నాం ఇప్పుడు తీసుకున్న వాళ్ళ తర్వాత చూద్దాం 2gx 2fy ఇంటూ చూడండి ఇక్కడ ఏముంది ఇక ఎక్స్ మల్టిప్లికేషన్ చేస్తే కామన్ ఉంటుంది మనకి మల్టిప్లికేషన్ చేస్తే 2gx ఇంటూ కలుపుతున్నామా 2g ఇంటూ x1 2gx1 x ఇంటూ x స్క్వేర్ నెక్స్ట్ డే 2gx ఇంటూ y కాబట్టి 2gy1 ఇంటూ x ఇంటూ y xy ఇంటూ y అంటే xy నెక్స్ట్ డే ప్లస్ 2fy కాబట్టి చూడండి కదా 2f x1 xy ప్లస్ సేమ్ తో ఇక్కడ ఫార్ములా సెపరేట్ చేయండి ఫార్ములా సెపరేట్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ x1 స్క్వేర్ వై స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 2x1 y1 ఇంటూ xy డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ న్యూమరేటర్ హోల్ స్క్వేర్ చేసాను ఇక్కడ న్యూమరేటర్ వేసాను డినామినేటర్ ఎంత ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ అను ఇంకో టర్మ్ ఉంది అక్కడ ఇంకో టర్మ్ చేద్దాం చూడండి సరే ఇక్కడ చూడండి ఫస్ట్ డే 2g చేస్తే 2 టర్మ్స్ వచ్చినాయి నెక్స్ట్ డే 2f చేస్తే ఏమవుతుంది 2fy ఇంటూ కాబట్టి ఏమవుతుంది 2fy1 y స్క్వేర్ ఈక్వల్ టు ఎంత రైట్ సైడ్ 0 ఇక్కడ ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమవుతుంది ఎల్సిఎం ఫార్మ్ చేసాం కానీ ఇక్కడ ఏమవుతుంది ఫైనల్ అవుతుందమ్మా x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ హోల్ స్క్వేర్ ఇక్కడ ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై వాల్యూ ఇక్కడ ఉంది కానీ డివైడెడ్ బై వాల్యూ ఎంత దీనికి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఎల్సిఎం కట్టకండి సెపరేట్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సెపరేట్ చేస్తే ఏమవుతుంది 2gx1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ ఏ టర్మ్ అది ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ డే 2gy1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ xy నెక్స్ట్ డే 2f x1 divided by x1 square plus y1 square into xy plus 2f y1 divided by x1 square plus y1 square into y square ఇక్కడ కూడా ఇచ్చండి విరిగా చూడండి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ కూడా ఏమవుతుంది c into x1 square divided by x1 square plus y1 square whole square
ప్లస్ సి ఇంటూ y1 స్క్వేర్ డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ y స్క్వేర్. లాస్ట్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ సి ఇంటూ అంటే 2c x1 y1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ టర్మ్ ఇది xy ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇది ఏంటంటే ఏ మోడల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కావాలి. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ XY y స్క్వేర్ ఆ మోడల్లో కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ కూడా ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ కూడా ఉంది చూడమ్మా ఎక్స్ స్క్వేర్ అంటే 3 టర్మ్స్లో మనకి ఏముంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ కామన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తే ఎంత 1, ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తే ఎంత అవుతుంది 1. నెక్స్ట్ ఇంటూ ఏంటిది ఎక్స్ స్క్వేర్. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఏమైంది ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అండి ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ ఎంత అవుతుంది 2gx1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇంకెక్కడ చూడమ్మా ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తే cx1 స్క్వేర్ డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ అది ఎక్స్ స్క్వేర్ టర్మ్ ప్లస్ ఈసారి ఎక్స్ కామన్ చేయండి. ఎక్స్ కామన్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ టర్మ్ ఇక్కడ చూడమ్మా 2gy1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తే 2fx1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ టర్మ్ ఏంటిది ఎక్స్ కాబట్టి అవసరం లేదు ప్లస్ లాస్ట్ నుంచి 2cx1 y1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ టర్మ్ ఏంటిది హోల్డ్ xy. మనకి మెయిన్ xy కదా కావాల్సింది ఓన్లీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్ కంపల్సరీ కరెక్ట్గా రావాలి. లాస్ట్ ఏంటి వై స్క్వేర్ కాబట్టి వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ టర్మ్ చూడమ్మా వై స్క్వేర్ ఇక్కడ కూడా ఉంది వై స్క్వేర్ స్టార్టింగ్లో కూడా ఉంది వై స్క్వేర్ కామన్ చేస్తే ఎంత ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ కాకపోతే 2fy1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. లాస్ట్ని cy1 స్క్వేర్ డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ ఈక్వేషన్ అది. అయితే వీడు ఇక్కడ ఉన్నాడు రైట్ యాంగిల్ అన్నాడు. మరి రైట్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. అందువల్ల ఫార్ములా ప్లేస్ యూజ్ చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ QR పెర్పెండిక్యులర్ PL OL అన్నాం కాబట్టి ఇక్కడ 90 డిగ్రీ ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఎట్ O అన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ ఫార్ములా ఏంటి ఇక్కడ గివెన్ ఫార్ములా ప్లేసన్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఎంత ఉంది ఇక్కడ చూడండి వాల్యూ లార్జ్ ఉంది కాబట్టి కొంచెం చూడండి సరే x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ 1 ప్లస్ 2gx1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ cx1 స్క్వేర్ డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2fy1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ cy1 స్క్వేర్ డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత 0. మరి 1 ప్లస్ 1 ఎంత 2 కాబట్టి 2 ప్లస్ ఇక్కడ చూడమ్మా డినామినేటర్ కూడా ఈక్వల్గా ఉంది డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి therefore 2gx1 ప్లస్ 2fy1 డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా ఫ్రాక్షన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి సి ఇంటూ సి కామన్ చేస్తే రెండింటిలో సి కామన్ చేస్తే అవుతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ డివైడెడ్ బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంతా 0. చూడమ్మా ఎల్సిఎం కట్టండి ఎల్సిఎం కడితే ఏమవుతుందమ్మా చూడండి ఎల్సిఎం చూడండి ఇక్కడ క్యాన్సలేషన్ చేయడానికి ఇక్కడ క్యాన్సలేషన్ లేదు ఎందుకు లేదు చూడండి ఇక్కడ ఎంత ఇది 1 టైం ఇవన్నీ 2 టైమ్స్ 1 టైం క్యాన్సిల్ చేస్తే ఇంకా ఎంత వాల్యూ 1 టైం అండి 1 టైం ఎల్సి ఇక్కడ ఆల్రెడీ 1 టైం ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది 2 ఇంటూ ఎల్సిఎం ఎంత ఇక్కడ
x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ 2 ఇంటూ కూడా అవుతుంది 2 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది డివైడ్ చేస్తుంది. డివైడెడ్ రైట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై. డివైడెడ్ రైట్ సైడ్ మల్టిప్లికేషన్ కాబట్టి ఫైనల్ వాల్యూ అవుతుంది చూడండి ఇక్కడ 2 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో పాయింట్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది ఫైనల్ వాల్యూ. ఫర్ ఎక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లాప్లాస్ required equation of the Laplace आता locus is a point at P का L కాబట్టి of L is 2 into x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఫైనల్ వాల్యూ అది. ఇక్కడతో మనకి ఈ సర్క్యూట్ టాపిక్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం చూడమ్మా.